ఆసక్తిని రేకెత్తించినటువంటి పాలమూరు పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి డీకే అరుణ విజయం సాధించింది. ప్రస్తుతం మనతో ఆమె ఉన్నారు. మేడం చెప్పండి మేడం, మొత్తంగా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో రాష్ట్రంలో మొత్తం కూడా ఎన్నికల సరళి మొత్తం కూడా మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించిన వాటి మీద దృష్టి సారించింది. ఓవరాల్గా దీన్ని ఎట్లా లీడ్ చేసి సక్సెస్ సాధించారంటే ఏం చెప్తారు? నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. వారే మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు. ఈ దేశం కోసం మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఆశించింది కాబట్టే ఇక్కడ నన్ను ఎంపీగా గెలిపించిండ్రు. వాళ్ళు ఎన్ని కుట్రలు బందినా కూడా, ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు బందినా, ఎవరెవరు ఎన్నెన్ని కుట్రలు చేసినా ప్రజలు ఈ విజయాన్ని అందించిండ్రు. మా కార్యకర్తలు ఈ విజయాన్ని అందించిండ్రు. ఎంతోమంది కార్యకర్తలు శ్రమించి అహర్నిశలు ఈ విజయం కోసం పాటుపడ్డటువంటి కార్యకర్తలకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్కి, అక్కకు, చెల్లెకు, అన్నకు, తమ్మునికి, పిల్లలకు, యువకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శిరస్సు వంచి తెలియజేస్తా ఉన్నా. మేడం, పద్మవ్యూహంతో నన్ను ఓడించాలని చూశారు, ఆ పద్మవ్యూహాన్ని ఛేదించాలంటున్నారు. ఎలాంటి పద్మవ్యూహం, ఎలా ఛేదించాలనుకుంటున్నారు? అంటే వాళ్ళందరూ 7 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చుట్టుముట్టి అనేక రకాలుగా రోజు ఒక మహిళా పోరాటం చేస్తుంది. ఇక్కడ మాకిడ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. వాళ్ళ 7 మంది ఎమ్మెల్యేలు వారే. సో ఈడ మా కార్యకర్తలే పెద్ద ఎత్తున ఈరోజు చుట్టూగా ఉండి ఈరోజు ఈ విజయానికి కృషి చేసిండ్రు. సో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఈ పాలమూరు ప్రజలకు, మా కార్యకర్తలకు అందరికీ కూడా విజయం అంకితం చేస్తారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న మీరు సెంట్రల్లో మినిస్ట్రీ వస్తుందని చెప్పి కూడా స్థానికంగా ఉన్న చాలా చర్చ జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? సరే, కార్యకర్తలు ఆశించడంలో తప్పలేదు. ఎవరైనా ఆశాబహులే, కార్యకర్తలు ఆశించడానికి తప్పలేదు. ఇదన్నీ మన చేతుల్లో ఉండే విషయం కాదు మనం మాట్లాడడానికి. ఇక్కడ ఇది ఓవరాల్గా మొత్తంగా చూస్తే ఖచ్చితంగా ఎవరెన్ని పద్మవ్యూహాలు చేసినా కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీని చూసి ఓట్లేశారు. మొత్తంగా బీజేపీ పార్టీకే పాలమూరు పార్లమెంటును పట్టంగా కట్టబెట్టారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి డీకే అరుణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.